భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు భార్యతో వెళ్ళొస్తా అంటే భార్య సరే వెళ్ళిరండి అని చెప్పే మాటలు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. అయితే అంతరిక్షానికి వెళ్ళొస్తా అని భర్త చెబితే భార్య రియాక్షన్ ఎలా ఉంటుంది? అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ప్రాణాలను పణంగా పెట్టే సాహసం చేయడమే. అలాంటి సాహసం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు చాలామంది రెడీగా ఉంటారు. అయితే వారి భార్యలు కూడా వారికి పూర్తి స్థాయిలో మద్దతిస్తారా? అలాంటి రిస్క్ డ్యూటీ చేయడం ఎందుకని వారిస్తారా? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రాణాలను పణంగా పెట్టి రిస్క్ తీసుకునే భర్తలకు భార్యల నుంచి 100% మద్దతు ఉంటుందని అనుకోలేం. జీవితాన్ని పణంగా పెట్టి చేసే గొప్ప ప్రయోగాలకు మంచి పేరుస్తుంది. ప్రపంచమంతా జేజేలు పలుకుతుంది. చరిత్రలో మన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతవరకు అంతా ఓకే. కానీ అనుకున్నట్టు జరగకపోతే, జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి వచ్చే కష్టాన్ని ఎవ్వరూ తీర్చలేరు. కోల్పోయిన వారి స్థానాన్ని ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేరు. అందులోనూ శుభాంశు శుక్లా వెళ్లాల్సిన యాక్సియం 4 మిషన్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉత్కంఠ రేపింది. ఈ యాత్ర మొదట మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా 6 సార్లు వాయిదా పడింది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్న సమయంలో కుటుంబ సభ్యులు మద్దతు వారికి చాలా కీలకం. శుక్లా విషయంలో కుటుంబం ఆయనకు అండగా నిలబడింది. 6 ఏళ్ల బిడ్డను తన వద్ద ఉంచుకుని అంతరిక్షంలోకి వెళ్తున్న భర్తకు భావోద్వేగమైన వీడ్కోలు పలికింది భార్య కామ్నా శుక్లా. తన భార్యను ఉద్దేశిస్తూ శుభాంశు శుక్లా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భారత అంతరిక్ష చరిత్రలో ఇది మరో కొత్త అధ్యాయం. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన 2వ వ్యోమగామిగా శుభాంశు శుక్లా నిలిచారు. రోదసీ యాత్రకు ముందు తన భార్య కామ్నా శుభాను ఉద్దేశించి భావోద్వేగపూరిత పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మిషన్కు సహకరించిన ప్రతి ఒక్కరికి, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నా కుటుంబానికి, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు నాకు ఎంతో అండగా నిలిచారు. మీ దగ్గర వాళ్ళు మీకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాటిని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎంతో ప్రేమ ఉంటేనే వారు అలా చేస్తారని అర్థం చేసుకోవాలి అని శుక్లా తన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రత్యేకించి తన భార్య గురించి ప్రస్తావిస్తూ, నీవు నాకు ఒక అద్భుతమైన జీవిత భాగస్వామివి, నీకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. నీవు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అంతేకాదు, ఇది నాకు సంతోషాన్ని కూడా ఇచ్చేది కాదు అని శుక్లా పలికిన మాటలు ఎందరినో కదిలించాయి. అలాగే ఎవరు అంతరిక్షంలోకి ఒంటరిగా వెళ్లరు. మన వెనుక ఎంతోమంది ఉంటారు. వారందరికీ నేను కృతజ్ఞుణ్ణి, ధన్యవాదాలు అని శుక్లా తన పోస్ట్ను ముగించారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో ఆయన అంతరిక్ష యాత్రకు బయలుదేరి వెళ్లారు. రాకేష్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన భారతీయుడిగా శుక్లా నిలిచారు. ఇస్రో, నాసా సంయుక్తంగా ఈ యాత్రను చేపట్టాయి. AX4 మిషన్ సిబ్బంది 2 వారాల పాటు అంతరిక్షంలో ఉంటారు. రాకేష్ శర్మ 1984లో అంతరిక్షంలోకి వెళ్లిన దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలోకి వెళ్తున్న 2వ భారతీయుడు శుభాంశు శుక్లా కావడం దేశానికి గర్వకారణం. వ్యోమగాములకు ప్రయోగానికి ముందు శిక్షణతో పాటు తిరిగి వచ్చాక భూమి వాతావరణానికి అలవాటు పడటానికి కూడా సమయం పడుతుంది. ఈ మిషన్ విజయవంతం కావాలని, శుభాంశు శుక్లా సురక్షితంగా తిరిగి రావాలని దేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర 6 సార్లు వాయిదా పడటంతో ఈసారి ప్రయోగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. శుభాంశు శుక్లాకు సంబంధించిన నేపథ్యం, వివరాల గురించి ఎక్కువ మంది సర్చ్ చేస్తున్నారు. దీంతో శుభాంశు శుక్లా గూగుల్ ట్రెండ్స్లో నిలిచారు.